మనసుకు నెమ్మది కావాలంటే మనసుకు నెమ్మది కావాలంటే మంత్రాలయము వస్తే చాలు. ఎన్నో యాత్రలు చేయగనేలా, ఎన్నో యాత్రలు చేయగనేలా మంత్రాలయము చూస్తే చాలు. మన మంత్రాలయము చూస్తే చాలు. పాపములన్నీయు మాయా తుంగా స్నానము సేయ, పాపములన్నీయు మాయా తుంగా స్నానము సేయ, గురుదేవుని సేవల సేయ మంత్రాలయము వస్తే చాలు. మన మంత్రాలయము వస్తే చాలు. ఈ రాఘవేంద్రులు ఎవరయ్యా, వారేం చేశారయ్యా అంటే రాఘవేంద్రుల రమ్య కథ, గురు యోగేంద్రుల పుణ్య కథ ఆలపించదను వినరండి. ఆలపించదను వినరండి, ఆలకించి తరించండి. తండ్రికి స్తంభాన శ్రీహరి చూపిన, తండ్రికి స్తంభాన శ్రీహరి చూపిన ప్రహ్లాదునవతారమితడండి. శ్రీకృష్ణరాజలకు యోగమణచిన శ్రీ వ్యాసతీర్థులు వీరండి. కర్ణాటాంధ్రభూజులనిపించుకున్న శ్రీకృష్ణదేవరాయలు వారు కీర్తికాంతతో సరసాలాడుతూ స్వర్గానికి వేచేశారయ్యా. రక్కసి తంగడి యుద్ధంలో హంపి విజయనగర పతాకం నెల కూలింది. కసిపూనిన రక్కసి కత్తుల వేట్లకు తాళలేని ప్రజలు తండోపతండాలుగా తరలిపోతున్నారయ్యా. ఆస్థాన వైనిక విద్వాంసులు రాఘవేంద్ర స్వాములు వారి పితృపాదులైన తిమ్మన భట్టు గారు ఆరు బిడ్డలను వెంట పెట్టుకుని భువనగిరి గ్రామం చేరుకొని అతట నివాసం ఏర్పరచుకున్నారయ్యా. భక్తులారా, ఆ పుణ్య దంపతులకు తిరుపతి వెంకటేశ్వరుని వరాన 3వ సంతానంగా వెంకటనాథుడు జన్మించాడయ్యా.